ఏ నీకు తెలీదా? బాబా ఫోన్. సార్, సుభాష్ నీ ఫ్లాట్ కింద ఉన్నాను. ఇక్కడ? అవును. సరే వస్తున్నాను సార్. అమ్మా చూసుకో. నువ్వు వెళ్ళు. సార్ మార్నింగ్ సార్. ఓన్ ఫ్లాటే సుభాష్? లేదు సార్, అద్దెకే ఉంటున్నాం. అమ్మా నాన్నకి అపార్ట్మెంట్ కల్చర్లో పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. సో భీమ్లీ దగ్గర ఒక సొంత ఇల్లు కట్టుకుంటున్నాం. వచ్చే నెల వాళ్ళకి షష్ఠి పూర్తి చేయాలి. సో ఆ రోజే వాళ్ళకి ఇల్లు చూపించి సర్ప్రైజ్ ఇచ్చి గృహప్రవేశం చేద్దాం అనుకుంటున్నాం సార్. గుడ్. చాలా పెద్ద కమిట్మెంట్ కదా? అదేం లేదు సార్, ఒక చిన్న సెంటిమెంట్. ఇంతకీ విషయం ఏంటి సార్, ఇంటి దాకా వచ్చారు? ఏం లేదు సుభాష్, నిన్న నీతో గొడవ పడ్డాడే మినిస్టర్ కొడుకు, వాడిని ఎవరో తెలియదు, రాత్రి చితక బాధేశారు. అది నువ్వే అనుకుని నీ మీద రియాక్ట్ అవ్వకూడదు కదా, అందుకే అలర్ట్ చేద్దామని వచ్చాను. ఓ కానీ సార్ వాడి డిక్కీని సూపర్ గా టెంకరింగ్ చేసి వదిలేడు సార్. అన్ని మీడియాలోనూ వాడిదే సెన్సేషనల్ న్యూస్. ఇంకా నయం సార్, ఆ హోటల్ మన స్టేషన్ కంట్రోల్లో లేదు. ఉండుంటేనా మనకు వదిలిపోయేది. ఏది మన కంట్రోల్లో ఉందని? అవును సార్, మన కంట్రోల్లో మన పెళ్ళాలే ఉండలేదు. నా పెళ్ళం గురించి అన్నాను సార్. మనం ఈ కేసుని ఫాలో చేద్దామా సార్? నీకెందుకు, మనకు సంబంధం లేంది. కరెక్ట్ సార్, మనం చేయాల్సిన పని ఇంకెవడో చేశాడు. అట్లీస్ట్ వాడిని కనిపెట్టి ఒక థ్యాంక్స్ చెప్దామని. సార్ మీరు చెప్పిన టైం అయింది, వాడికి ఇప్పుడు ఒక మిస్డ్ కాల్ ఇవ్వనా? అర్థమవుతోంది, తలుచుకుని సంతోషిస్తున్నావు కదా. చంద్రం, రెడ్ బిల్డింగ్ రీచ్ అయిపోయావా? సార్ ఆ స్పాట్ కి పెడుతున్నాను. వెంకట్రావు నాతో నువ్వు ఆ గేట్ దగ్గర ఉండు. ఓకే సార్. నువ్వెవరు? సెక్యూరిటీ సార్. ఆ స్టిక్ లేవు సార్ నేను చూసేప్పటికే పోయింది సార్. సార్ ముక్కు ముందు దారం పెట్టి చూశాను సార్, ఆడలేదు, పోయింది సార్. ఓయ్, ఈ అవసరం లేని పనులన్నీ మీకెందుకు? అందుకు మేము లేవా? అయితే పోస్ట్ మార్టం కూడా నువ్వే చేసేయి. సార్ ఏంటయ్యా? ఈ ఫోను అక్కడ పొదల్లో దొరికింది సార్. అలా చుట్టూ కట్టు. సార్ సుభాష్, ఆ పిల్ల ఫోన్ దొరికింది, కానీ ప్యాటర్న్ లాక్ లో ఉంది. సార్ నేను అన్లాక్ చేస్తాను. లైట్ రిఫ్లెక్షన్ లో ఫింగర్ ప్రింట్ మార్క్ కనిపిస్తుంది. సుభాష్, ఆ అమ్మాయి తాలూకు డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయేమో చూడు.
షూర్ సార్. సార్ మధ్యలో పాలెం అని ఉంది. మధ్యల పాలెమా? సార్ ఏంటి సుభాష్, ఇది సూసైడ్లా లేదు, ఏదో తప్పుగా ఉంది. ఇంట్యూషనా? ఇది హత్య ఆత్మహత్య అని మనం నిర్ణయించలేం. ఆ రైట్స్ మనకు లేవు. సార్ మరి ఫారెన్సిక్ పోస్ట్ మార్టం? ఎవరు ఏంటని విచారించారా? ఆ అమ్మాయి ఫోన్ దొరికింది సార్. మధ్యలపాలెం ఏరియా. ఆల్రెడీ ఈ బిల్డింగ్ లో 4 సూసైడ్ కేసులు అటెండ్ చేశాం కదా. అవును. చావడానికనే ఈ బిల్డింగ్ కట్టినట్టున్నారు. సూసైడ్ అని కేసు ఫైల్ చేసి ఫార్మాలిటీస్ అని పూర్తి చేయండి. అలాగే ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. ఓకే. ఏయ్, సార్ ఓకే సార్. సార్ ఏంటి సార్ లోపల కూడా రాకుండా డిసైడ్ చేశారు? ఓబే ద ఆర్డర్. రామ్దాస్ సార్. నువ్వు బాడీతో హాస్పిటల్కి వెళ్ళు, మేము మధ్యలపాలెం వెళ్ళి వస్తాం. ఓకే సార్. సుభాష్ రా వెళదాం. సుభాష్ రా వెళదాం. వెళ్ళి ఇన్ఫార్మ్ చేయి సుభాష్. వెళ్ళు సుభాష్. ఈ మ్యాటర్ నేనెలా? సుభాష్ ఇలాంటి సిచ్యువేషన్స్ వెయ్యి వస్తాయి. పోను పోను అలవాటు అవుతుంది. వెళ్ళి ఇన్ఫార్మ్ చేయి. వెళ్ళు. హలో, రావడానికి లేట్ అవుతుంది. నా కోసం వెయిట్ చేయి. ఏంటి సార్? ఐఎమ్ సుభాష్. పార్వతి నా డాక్టరే సార్. పాస్పోర్ట్ వెరిఫికేషనేగా. ప్లీజ్ కమ్ ఇన్. సార్ నేను పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం వచ్చాను అనుకుంటున్నారు సార్. ఆయనతో ఎలా చెప్పాలో అలవాటు చేసుకోవాలి. ఎంతకన్నా బ్రోటల్ విషయాలు నువ్వు ఎన్నో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఏంటి సుభాష్? ఒక యాక్సిడెంట్. మీ అమ్మాయి అని ఐడెంటిఫై చేయండి. ఏమంటున్నారు సార్? ఏ హాస్పిటల్ సార్? హాస్పిటల్ కాదు, కేజీహెచ్ మార్చురీ. అయ్యో సార్, ఏమైంది సార్? చెప్పి వెళ్ళండి సార్. సార్ సార్ ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? మన పార్వతి యాక్సిడెంట్ అయ్యి మార్చేలో ఉందండి. మన అమ్మాయికి యాక్సిడెంటా? ఏమైందండి? బాబా మీరైనా చెప్పండి. ఏమిటి మన అమ్మాయికి ఏమైందండి? చెప్పండి బాబా.